పేజ్ నంబరు 237, పాత నిబంధన, పేజ్ నంబర్ 237, 16వ అధ్యాయము 12వ వచనం. చదువు. అతడు వాని పిలువడం పెంచి లోపలికి తోడుకొని వచ్చింది. అతడు ఎర్రనివాడును, చక్కని నేత్రములు గలవాడును, చూపుటకు సుందరమైన వాడునై ఉండేది. అతడు రాగానే, నేను కోరుకున్న వాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించుకుని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్మును తీసి వారి సహోదరుల ఎదుట వారికి అభిషేకం చేశాను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరి కళ్ళు చిన్న ప్రార్థన. స్తోత్రములు నాయన, పరిశుద్ధమైన మా ప్రభువా, కనికరం కలిగిన మా తండ్రి, మీకు వేలాది వందనాలు ప్రభువా. అయ్యా, ఈ పరిశుద్ధ ఆదివారం దినము నాయన తండ్రి, అయ్యా ఈ చదవబడిన ఈ వాక్య భాగం నుంచి అయ్యా ఇదిగో నాతో మాతో కూడిన బిడ్డలు అయ్యా ఈ మాటలు వినబడుతున్న ఎవరైతే ఉన్నారో ప్రభా, అక్కడ బిడ్డలందరితో నాయన ప్రభా మీరు మాట్లాడండి, బలపరచండి, కృప చూపించండి. అయ్యా బిడ్డలు నాయన ప్రభా మీరు దీవించమని పెట్టుకుంటున్నాం తండ్రి. అయ్యా నీ దాసుడు అల్పుడు, అయోగ్యుడు, బలహీనుడు ప్రభా, అయ్యా నీ కృపలో మీ ఆత్మ చేత అభిషేకించిన ఆయన అయ్యా నీ దాసుడి ముఖ కాంతి నుంచి నాయన మా అందరితో మీరు సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడండి తండ్రి. అయ్యా మీరే బలపరచమని, సహాయము దయచేయమని యేసు నామమున ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, ఒకసారి చదువుతా. 1 సమూయేలు 16, 12, 13 వచనాలు. అతడు వారిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చదవబడిన ఈ వాక్య భాగంలో దేవుడు నేను కోరుకున్నవాడు ఇతడే, నేను కోరుకున్నవాడు ఇతడే, వానిని నీవు అభిషేకించు. ఆమేన్. దేవుడు ఈ వాక్యంతో మనతో ఈరోజు మనతో మాట్లాడింది గాక. ఆమేన్. అయితే ఈ చదవబడిన ఈ వాక్య భాగం నుంచి మనతో ఈరోజు దేవుడు కొన్ని విలువైన మాటలు మాట్లాడాలని దేవుడు ఉద్దేశించున్నాడు. ఏంటి అని అంటే, దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నప్పుడు, ఎన్నుకున్నప్పుడు తనను అభిషేకిస్తా ఉన్నాడు. అభిషేకించిన తర్వాత, అభిషేకము అని అంటే ఆశీర్వాదం. ఆశీర్వదించిన తర్వాత తనకి ఎదురయ్యే కొన్ని అనుభవాలు తనకి ఎలాగా వస్తా ఉన్నాయి అని దేవుడికి ఈ వాక్యం చేత మనతో ఈరోజు మాట్లాడబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే సహజంగా మనందరికీ దేవుని మనల్ని ఆశీర్వదించాడు, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు అని మనం కొన్ని విషయాల్లో చెప్పుకుంటాం, సాక్ష్యాలు కూడా చెబుతాం. సహజంగా మనం ఆశీర్వదించాడని ఏ విషయాల్లో మనం చెప్పుకుంటాం? దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని మనం కొన్ని విషయాల్లో చెప్పుకుంటాం, సాక్ష్యాలు చెబుతాం. సహజంగా దేవుడు ఆశీర్వదించాడని ఏ విషయాల్లో మనం చెప్పుకుంటాం? చెప్పరా? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించలేదా? ఒక్క విషయంలో కూడా దేవుడు మంచి పని ఇచ్చినప్పుడు, డబ్బులు వచ్చే పని ఇచ్చినప్పుడు, ఏదన్నా మంచి చేసుకునే పని, మనకి ఆర్థికంగా మంచిగా మనకి ఒక పని ఇచ్చినప్పుడు దేవుడు నన్ను ఆశీర్వదించాడని చెప్పుకుంటాం. ఒకటి. ఇంకా దేవుడు నన్ను ఆశీర్వదించాడని మనం చెబుతాం. ఏ విషయాల్లో చెబుతాం? ఒకటి, పని ఇచ్చినందుకు చెబుతాం. 2, చెప్పాలి.
అదేదో ఇక మీరే చెప్పాలి ఫాదర్ గారు. హల్లెలూయా. అంతా పెద్ద అనుభవం లేదు కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అయితే మనం చాలా విషయాలు చెప్పుకుంటాం. ఏమని? నా కుటుంబం విషయంలో దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నా భర్త విషయంలో దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నా భార్య విషయంలో దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నా కొడుకుల విషయంలో దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నా ఆరోగ్య విషయంలో నన్ను దేవుడు ఆశీర్వదించాడు. ఇట్లా చాలా రకాలుగా మనం దేవుణ్ణి నన్ను ఆశీర్వదించాడు అని మనం చెప్పుకుంటాం. కానీ ఇప్పుడు చదవబడిన ఈ వాక్య భాగంలో నుంచి ఇప్పుడు ఒక విచిత్రమైన కోణం మనం చూస్తాం. దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకొని ఎన్నుకొని అతనిని అభిషేకించి ఆశీర్వదించినప్పుడు ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఆర్థికంగా, మనం చెప్పుకున్నట్టుగా ఒక కుటుంబ పరంగా, మనం చెప్పుకున్నట్టుగా ఒక భార్య భర్తల పరంగా, మనం చెప్పుకున్నట్టుగా ఒక కొడుకుల పరంగా, మనం చెప్పుకున్నట్టుగా ఏ కొరత లేకుండా సమృద్ధిగా అన్నట్టుగా కాకుండా విచిత్రమైన విధానంలో ఇతన్ని ఆశీర్వదించాడు దేవుడు. ఆమేన్. అవేంటో ఒక్కొక్కటి మనం ఇప్పుడు చూసుకుందాం. మొదటిగా దేవుడు ఎప్పుడైతే ఇక్కడ ఈ వ్యక్తిని నేను ఎన్నుకున్నవాడు ఇతడే, నీవు అతన్ని అభిషేకించు, తైలపు పుట్టితోటి నువ్వు అభిషేకించు అని అన్న తర్వాత అతన్ని తన సహోదరుల ఎదుట తైలపు కొమ్ము నూనెతోటి ఆయన్ని అభిషేకించినప్పుడు నాట నుండి యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చేసేసి. ఆమేన్. అయితే యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చిన తర్వాత తనకు ఎదురవుతున్న అనుభవాలు ఒక 4 అనుభవాలు, తనకి ఎదురైన కొన్ని ఆశీర్వాదాలు, 4 ఆశీర్వాదాలు మనం చదువుదాం. మొదటిది ఒక ఆశీర్వాదం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 28వ వచనము ఒక్కసారి చదువుదాం. 26వ వచనం నుంచి చదవండి. 26 నుంచి 28 వరకు చదవండి. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఏమని అడుగగా ఉత్తరం ఇచ్చిరి. అతడు వారితో మాట్లాడునది అతని పెద్దన్నయగు ఏలియాబునకు వినబడగా కోపము వచ్చి అతనితో ఎందుకు వచ్చితివి? అరణ్యములోని నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును అని. చాలు. ఆమేన్. దేవుడు దావీదుని అభిషేకించిన తర్వాత తనకి వచ్చిన ఆశీర్వాదము ఏంటి అని అంటే తన అన్నల హృదయంలో దావీదు చాలా గర్విష్ఠ వ్యక్తిగా మోసకరమైన వ్యక్తిగా దేవుడు నిలిచిపోయాడు. ఎప్పుడు? దేవుడు ఆశీర్వదించి అభిషేకించిన తర్వాత. ఎవరైనా దేవుడు ఆశీర్వదిస్తే అన్నదమ్ములు దగ్గరకు కావాలి, తల్లిదండ్రుల దగ్గరకు కావాలి, బంధుమిత్రుల దగ్గరకు కావాలి. అప్పుడు అబ్బా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు, దీవించాడు, గొప్పగా మమ్మల్ని బాగా మంచి సంతోషంగా పిల్లలతోటి, కుటుంబంతో, బంధువులతో సంతోషంగా ఉండేటట్టు చేశాడని మనం చెప్పుకుంటాం. ఇది ఆశీర్వాదం మనం అనుకుంటాం. ఆమేన్. హల్లెలూయా. కానీ దావీదు జీవితంలో దేవుడు అభిషేకించిన తర్వాత దేవుడు ఎన్నుకున్న వ్యక్తి యొక్క జీవితంలో వచ్చే ఆశీర్వాదాలు
అసలైన ఆశీర్వాదాలు ఇప్పుడు ఈ రోజు దేవుడు మనకి బయలుపరుస్తా ఉన్నాడు. దేవుడు దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నుకొని అభిషేకించి ఆశీర్వదించాడు. ఈ ఆశీర్వాదంలో తనకు ఎదురైన మొట్టమొదటి అనుభవం ఏంటంటే తన అన్నలో శత్రువులుగా మారిపోయారు. ఆమేన్. అన్నలో శత్రువులుగా మారిపోయారు. ఎందుకు శత్రువులుగా మారిపోయారు అని అన్నానంటే ఈ అన్నల ఎదుటే, తన సహోదరుల ఎదుట దావీదుని అభిషేకించడం అన్నలు చూసినప్పుడు వారి హృదయములో దావీదు మీద ఒక మత్సరము, అసూయ పెరిగిపోయింది. అప్పటి వరకు దావీదు ఏమనుకున్నాడంటే నా అన్నలు, నా బంధు బలగం, నా వారు అని మిక్కిలిగా ప్రేమించాడు దావీదు. కానీ ఇప్పుడు తన అన్నల హృదయాల్లో ఉన్న ఆలోచనలు ఏంటి, స్వభావం ఏంటి అని దేవుడు బట్టబయలు చేసి పడేసేసాడు దావీదు. ఆమేన్. ఎందుకు బట్టబయలు చేసాడు? ఇక్కడ అవసరం ఏంటి అని అంటే దేవుడు ఒక వ్యక్తిని ఎప్పుడైనా ఎన్నుకున్నప్పుడు ఆ వ్యక్తి ఈ భూ సంబంధమైన ఏ రిలేషన్ మీద ఆధారపడకూడదు. ఆమేన్. సహజంగా మానవ స్వభావం ఏంటంటే మనకి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే మన తల్లిదండ్రులకు దగ్గరగా అవుతుంటాం, మన బంధుమిత్రులకు దగ్గరగా అవుతుంటాం, డబ్బుకు దగ్గరగా అవుతుంటాం, దీవెనలకు దగ్గరగా అవుతుంటాం, దేవుడికి దూరం అయిపోతాం. కానీ దేవుడు ఆశీర్వదించిన దీవెన ఈ లోకం నుంచి దేవుడు నిన్ను పూర్తిగా, ఈ లోకం ఎలాగ నిన్ను ఆలోచించేస్తుంది, ఈ లోకము నువ్వు ప్రేమిస్తున్నావు కదా, ఈ లోకాన్ని, నీ బంధువులను ప్రేమిస్తున్నావు కదా, నీ అన్నలను ప్రేమిస్తా ఉన్నావు కదా, వాళ్ళు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో నువ్వు చూడు. ఇది అసలు శిశులైన జ్ఞానము, ఆశీర్వాదం. అప్పటి వరకు మనము గుడ్డిగా మనం ముందుకు వెళ్ళిపోతుంటాం, గుడ్డిగా మనం వాళ్ళని ప్రేమిస్తాం, గుడ్డిగా వాళ్ళకి ముందుగా మనం వెళ్తా ఉంటుంటాం. ఒక వ్యక్తి తన కుటుంబంలో బాగా కష్టపడి పనిచేస్తూ ఉన్నారంట, బాగా కష్టపడి పనిచేస్తూ ఉంటే వాళ్ళు బాగా చేసుకుంటా ఉన్నారు. సరే అంతా బాగానే ఉందిలే అదే నన్ను అనుకుంటే తర్వాత ఆ ఇంట్లో ఉన్న ఆ యజమానుడే భయంకరంగా వెనకున్న వాళ్ళని మోసం చేసి ఆ నిజాలు బయటకు వచ్చేసిన తర్వాత, అయ్యో మేము ఇంతగా నమ్మి ఇంత కాలం మేము వెంబడించాం కదా, మమ్మల్ని ఇంతగా మోసం చేసేసారు అని ఆ తర్వాత వాళ్ళు ఎడపెడ అయిపోయారు, సమాధానం లేకుండా అయిపోయి ఉన్నారు. కారణం ఏంటి అనంటే నా అనని నువ్వు దగ్గరగా వెంబడించినప్పుడు, నా అని నువ్వు ఎవరి మీద అయితే ఆధారపడుతున్నావో నా అన్నవారి నిన్ను భయంకరంగా మోసం చేసే లోకం ఇది. ఆమేన్. ఇప్పుడు దావీదుని దేవుడు ఎన్నుకున్న తర్వాత దేవుడు దావీదుకి ఇచ్చిన మొదటి జ్ఞానం ఏంటంటే నువ్వు నా అని ఏ వ్యక్తిని కూడా నువ్వు ఆశ్రయించడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ లోకం నమ్మదగినది కాదు, అది నీ అన్నలైనా సరే, ఆమేన్, నీ సొంత రక్త సంబంధికులైనా సరే, ఆమేన్, నువ్వు ఎవరిని నువ్వు ఆనుకోవాలనంటే జీవము కలిగిన దేవుడైన నన్నే నువ్వు ఆరాధించాలి, నన్నే నువ్వు ఎక్కువగా ప్రేమించాలి. నన్ను కాకుండా నువ్వు ఎవరిని ప్రేమించినా సరే ఇదిగో నీకు చూపిస్తా వాళ్ళ భాగవతం ఏంటో, వారు ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నారో నీ కళ్ళ ముందే నీకు తెలియపరుస్తానని దేవుడు దావీదుని ఎన్నుకున్న తర్వాత, ఎన్నుకోక ముందు తన అన్నల్ని బాగా ప్రేమించిన దావీదు ఎన్నుకున్న తర్వాత తన అన్నలు ఎలాంటి స్వభావం కలిగిన వారు అని దేవుడు బయలుపరచుకొనిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే ఏంది ప్రాబ్లం, కారణం ఏంటి అని అంటే ఇక్కడ ఒక వచనం ఒకసారి చదువుదాం. 16వ అధ్యాయంలో 5వ వచనం నుంచి ఒకసారి చదవండి. అతడు సమాధానముగానే వస్తుని మీరు శుద్ధులై నాతో కూడా పలికిరండి అని చెప్పి యెషయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను. వారు వచ్చినప్పుడు ఏలియాబును అంటే దావీదు యొక్క పెద్దన్నను ఏలియాబును చూచి, నిజముగా యెహోవా అభిషేకించువాడు
ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. అనుకొనెను. ఒక్క నిమిషం ఆగుతాం. దేవుడు ఒక వ్యక్తిని నేను ఎన్నుకున్నానని చెప్పి యెషయా ఇంటికి పంపించాడు. ఆ ఇంట్లో పెద్ద కొడుకు ఎవరంటే ఏలియాబు. ఈ ఏలియాబును చూడగానే హైట్, బలము అంతా ఎట్టున్నాడంటే ఒక మంచి నాయకుడిలా కనపడ్డాడు. మంచి తెలివితేటలు, మంచి బుద్ధి, జ్ఞానం అన్ని బాగా కనపడ్డాయి. ఈయన కూడా ఏమనుకున్నాడంటే బహుశా ఇతనే దేవుడు ఎన్నుకున్నాడేమో, మంచిగా ఒడ్డు పొడుగు, మంచి వివేకంగా జ్ఞానంగా ఉన్నాడు అని చెప్పి ఈ దైవజనుడు కూడా అనుకున్నాడు. కానీ ఇప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, చదవండి ఏమంటా ఉన్నాడు. అయితే యెహోవా 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని ఆ యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. మనుషులు పై రూపాన్ని చూసి ఇతను పెద్దోడు, ఇతను మంచోడు, ఇతను మంచి, వీళ్ళకి మనం ఏదైనా చేయొచ్చు, ఇతనికి అధికారం ఇవ్వచ్చు అని మీరు అనుకుంటారు. కానీ నేను పై రూపమును చేసి చూసేవాడిని కాను, నేను హృదయాన్ని చూసే దేవుడను. ఆమేన్. హల్లెలూయా. సమూయేలు ఏలియాబు కాదు, నేను ఎన్నుకున్నవాడు వేరొకడు ఉన్నాడు. ఆమేన్. ఈ రోజు మనం ఇక్కడ కూర్చున్నాము దేవుని మందిరంలోనంటే దేవుడు నిన్ను నన్ను మనల్ని ఎన్నుకున్నాడు. మన కుటుంబంలో అందరిలో కన్నా మనం ఎందుకు ఇక్కడ దేవుడి సన్నిధికి వచ్చామంటే దేవుడు అంటా ఉన్నాడు, నేను నిన్ను ఎన్నుకున్నాను. ఆమేన్. ఎందుకు ఎన్నుకున్నాను అని అంటే దేవుడు నీ హృదయాంతరంగాన్ని చూసిన దేవుడు ఆయన. ఆమేన్. నీ హృదయాంతరంగాన్ని చూసి నీకంటే జ్ఞానవంతుల్ని, నీకంటే ఒడ్డు పొడుగు ఉన్న వాళ్ళని, నీకంటే మంచి తెలివికల్లో లోకంలో నీ కుటుంబంలో ఉన్నారు. కానీ దేవుడు వాళ్ళకి ఎన్నుకోలా, నిన్ను ఎన్నుకున్నాడు. దేనికి అని అంటే దేవుని నువ్వు మహిమకరంగా నువ్వు ఆరాధించాలని, దావీదు లెక్క నువ్వు ఇంకా ఘనపరచబడాలని దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఎన్నుకున్న నీకు దేవుడు ఈరోజు నేర్పుతున్న గొప్ప పాఠం ఏంటనంటే, ఇదిగో నీవు ఈ లోకములో చాలా మంది మీద నువ్వు ఆధారపడ్డావు కదా. నీ అన్నల మీదన, నీ సొంత, నువ్వు ఎవరినెవరినో ప్రేమించుంటావు. దావీదుకి తన అన్నలంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం. ఆ అన్నలంటే ఇష్టం ఉన్నప్పుడు దేవుడి కన్నా కూడా నువ్వు నీ అన్నలను ఎక్కువగా ప్రేమించే ఆలోచన కలిగి ఉన్నావేమో. నీ అన్నల యొక్క హృదయం ఏంటి నీకు నేను తెలియజేస్తా అని దావీదుని ఆ దగ్గరికి, ఆ యుద్ధం దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఏలియాబు అంటాడు, నీకంటే పెద్దోళ్ళు మేము ఉన్నాం కదా ఇక్కడ, నువ్వు యుద్ధం చూడటానికే కదా నువ్వు వచ్చింది, నువ్వేంది ఆ ఫిలిస్తీయుడు, సున్నత లేని ఫిలిస్తీయుడు అన్ని కూతలు కూస్తా ఉంటే ఈ దేవుని సైన్యం కలిగిన ఈ ఇజ్రాయేల్ సైన్యాన్ని వాడిని కొడితే ఏమిస్తాడు రాజు? వాడిని ఓడిస్తే రాజు ఇచ్చే బహుమతి ఏంటి అని అడుగుతున్నావు? పోతావా నువ్వు యుద్ధం చేస్తావా? నీకంటే మేము లేవయ్యడా, మాకు తెలియదా, మాకు చేత కాదా? నీకు బాగా గర్వం పెరుగుతుంది దావీదు. ఆ రోజు సేవకుడు వచ్చి నీ మీద చేయి పెట్టి నూనె పోసి ప్రార్థన అభిషేకం చేసిన కాడి నుంచి నీకు ఏం కలుగుతుంది? గర్వం పెరిగింది నీకు. మేము అన్నలు ఉన్నాం అనేది కూడా మమ్మల్ని కూడా లెక్క లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు. నీ హృదయంలో ఉన్న మోసమైన మాటలు నాకు తెలుసు అని దావీదు మీద కోపపడతావు, అసూయపడతావు. ఆమేన్. హల్లెలూయా. ఆ మాటకి దావీదు అంటాడు ఏమని, ఒకసారి చదువు. 29వ వచనం, 16, 17వ అధ్యాయము 29వ వచనం చదవండి. అందుకు దావీదు, నేను ఏమి చేసి తిని చెప్పి మరి ఒకని హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆ మాట చెప్పి నేనేం అడిగానన్నా, నేనేమన్నాను? నేనేం తప్పేమనలేదు కదా. తను చంపితే రాజు ఏం బహుమతి ఇస్తాడు అని అంటే నీకు గర్వం పెరిగిందిరా దావీదు. నీకు
ఇంకేమన్నాడు, నీ హృదయపు యొక్క చెడుతనము నేను ఎరుగుదును. అంటే అన్నల ముందు దావీదుని అభిషేకించినాక అన్నల హృదయంలోకి దావీదు మీద ఏం పెరిగింది? అసూయ పెరిగింది. దావీదు తప్పే, మళ్ళా అతన్ని చంపితే రాజు ఏమిస్తాడు బహుమానం అని అన్నాడు. ఇక వెంటనే అన్నకి కోపం వచ్చేసి, నీకు ఆ సేవకుడు వచ్చి నిన్ను దీవించెళ్ళాడు, నీ మీద నూనె పోసిపోయాడు, అప్పటి నుంచి నీకు గర్వం పెరిగింది. ఎందుకు ఈ మాట అన్నాడు? నన్ను కాదని అందరికంటే చిన్నడు అయినా నిన్ను అభిషేకించడం ఏంది? అసలు నేను సౌలు దగ్గర యుద్ధంలో సైనికుడిని, నన్ను కాకుండా నీకు చేయటం ఏంటి? నా జ్ఞానం ఏంటి? నేనెంత సూర్యుడిని, నీకు చేసాడు అనే ఒక ఆలోచన తనలో అసూయను పేర్కొనిపోయి, దావీదు తప్పు మాట్లాడకపోయినా కానీ నీలో గర్వం ప్రవేశించింది, నీ హృదయం చెడుతనం పెరిగిపోయింది. ఇది దావీదుకి ఒక అనుభవ పాఠం. ఏమి ఈ అనుభవ పాఠము అని అంటే, ఓహో నేను నేను ప్రేమిస్తున్నాను కానీ నా అన్న వాళ్ళని వీరు నా మీద కూడా చెడు హృదయం ఉంది, నన్ను లెక్క చేయరు వీళ్ళు, నేను ప్రేమించినట్టు వీళ్ళు నన్ను ప్రేమించే హృదయం ఇవ్వడం కాదు అని మనుషుల మీద ఆధారపడకుండా దేవుడి మీదనే నేను ఆధారపడాలి. నా అన్నలను కాదు నేను ప్రేమించాల్సింది, నా అన్న వాళ్ళని కాదు నేను ప్రేమించాల్సింది, నేను దేవుణ్ణే ప్రేమించాలి. ఎందుకు? నా అన్నల హృదయం ఏంటో నాకు అర్థమైంది. దావీదుకు ఒక పాఠం, ఇది ఆశీర్వాదం. ఆమేన్. ఈరోజు నీవు నేను ఇక్కడ ఉన్నాం కదా, మనము కూడా ఏ రక్త సంబంధం మీద ప్రేమను పెంచుకుంటున్నాము, ఏ బంధం మీద మనం అధికంగా దేవుడి కంటే ఎక్కువగా మనం ప్రేమను పెంచుకుంటున్నాము. దేవుడు ఈరోజు దావీదు అనుభవంతో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను దేవుడే ఎన్నుకున్నాడు, మందిరంలోనికి నడిపించాడు. ఎందుకో తెలుసా? నీవు అందరికంటే ఎక్కువగా దేవుని నువ్వు ప్రేమించాలని. నీవు దేవుని ఎక్కువగా ప్రేమిస్తే నిన్ను దేవుడు ఎక్కువగా ఆశీర్వదించాలి. ఆమేన్. ఈ ఎక్కువ ఆశీర్వాదాన్ని మనం ఎక్కడ కోల్పోతున్నామని అంటే, దేవుడి ఆశీర్వాదాన్ని మనం ఈ లోక సంబంధమైన బంధవ్యాల మీద మనం ఆలోచన పెట్టి మనం కోల్పోతాం. ఇది దేవుడు దావీదుని అభిషేకించిన తర్వాత ఒక విచిత్రమైన అనుభవం. నేను దేవుడి కన్నా కూడా ఎక్కువగా నా అన్నల్ని ప్రేమించాను, కానీ నా అన్నల యొక్క హృదయం ఇదా. కాబట్టి నేను నా అన్నలను కాదు, నా దేవుని నేను ఎక్కువగా ప్రేమించాలి. అట్లని ద్వేషించాలని కాదు, కానీ దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించొద్దు. ఆమేన్. ఈరోజు నీతో నాతో కూడా ఈ అనుభవం ద్వారా ఒక మాట, నీవు దావీదు లెక్క ఏ అన్నల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావో, ఏ బంధాన్ని ప్రేమిస్తున్నావో, వారు నిన్ను ఒక సందర్భంలో నీకు వ్యతిరేకంగా నిన్ను గాయపరిచేటట్టుగా వాళ్ళ హృదయ స్వభావం ఏంటో నీకు తెలిసేటట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తారు. అప్పుడు అనిపించి నేను ఇంత చేసి ఇంతకాలం నేను వీళ్ళ కోసం అవి త్యాగం చేసి, వీళ్ళ కోసం ఇవి త్యాగం చేసి, వీళ్ళ కోసం అవి చేసి నేను అనని నీకు అప్పుడు విరక్తి వచ్చేసింది. దేవుడు నీకు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆ బాంధవ్యాల మీద నువ్వు ఎక్కువ ఆలోచన పెట్టుకోవాలి. దావీదుకి నేర్పించాడు ఈ పాఠం. ఆమేన్. హల్లెలూయా. ఇది దేవుడు అభిషేకించిన తర్వాత ఎదురైన ఒక గొప్ప అనుభవం. రెండో అనుభవం ఇంకో మార్చు. ఇదే సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 19వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము. సౌలు కుమార్తె అయిన మేరామును దావీదునకు ఇయ్యవలసి ఉండగా సౌలు ఆమెను మోహోలతీయుడైన అద్రియేలుకిచ్చి పెళ్లి చేశాను. హల్లెలూయా. సౌలు ఎవరంటే రాజు. ఈ రాజు ఒక వాగ్దానం చేశాడు. ఏమి వాగ్దానం చేశాడు? ఒకసారి ఇదే 16వ అధ్యాయంలో మొదటి సమూయేలు గ్రంథము ఒకసారి వచనం చదువుదాం. 17వ అధ్యాయం
మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో 25వ వచనం నుంచి ఒకసారి చదవండి. సౌలు రాజు దావీదుకు వాగ్దానం చేశాడు. దావీదుకే కాదు, వచ్చుచున్న ఆ మనిషిని చూచితిరే నిజముగా ఇశ్రాయేలీయులను తిరస్కరించుటకై ఆ వాడు బయలుదేరుచున్నాడు. ఆ వానిని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యము కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలీయులలో స్వతంత్రులుగా చేయుననగా. చాలు. ఏమని వాగ్దానం అంటే, ఎవరైతే ఈ ఫిలిస్తీన్ని చంపుతారో వాడిని ధనధాన్యాలతో ఆశీర్వదిస్తాను, నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను, మీ ఈ రాజ్యంలో మీరు స్వతంత్రులు, మీరు ఏమైనా చేయొచ్చు ఈ రాజ్యంలో. వాడిని కనుక చంపితే, ఎవరు చంపుతారో వాళ్ళకి ఇవన్నీ నేను కట్టబెడతాను. ఇది రాజు అయిన సౌలు వాగ్దానం చేశాడు. తర్వాత దావీదు గొలియాతుని చంపేసేసాడు. ఇప్పుడు చంపిన వ్యక్తి దావీదుకి ఇప్పుడు ఏం చేయాలా? ఈ వాగ్దానం నెరవేర్చాలా వద్దా? నెరవేర్చాలా వద్దా? కానీ ఇక్కడ సౌలు ఏం చేశాడు? 18 ఏం చేశాడు? 19 అయితే సౌలు కుమార్తె అయిన మేరాబును దావీదునకు ఇయ్యవలసి ఉండగా ఆమెను మెహోలోతీయుడైన ఆమె తనకి ఇయ్యాల్సిన ఆమెని వేరే వ్యక్తికి ఇచ్చేసి పెళ్లి చేసేసి. ఈ అనుభవం ఏం నేర్పిస్తా ఉంది మనకి అని అంటే, దేవుని చేత ఏర్పరచబడిన తర్వాత దేవుడు మన ముందుకి కొంతమంది అధికారుల్ని, నాయకులు మనల్ని దీవిస్తున్నట్టుగా, ఇదిగో నువ్వు ఈ పని చేస్తే నీకు నేను ఈ నెరవేరుస్తా, ఇది నీకు ఇస్తా అని కొంతమంది అధికారులు, కొంతమంది నాయకులు మనకి చెబుతారు. మన ఆశ అంతా, మన ప్రాణం అంతా వారి మీదనే మనం పెట్టుకుంటాం, వారి మీదనే మన ఆశ పెట్టుకుంటాం. కానీ ఆ ఆశ నిరాశ చేసి పడేస్తాం. ఆమేన్. దావీదు, నీకు మొదటి అనుభవం, నిన్ను ఏర్పరచుకున్న తర్వాత, నీకు అభిషేకించిన తర్వాత ఏంటి నీ ఆశీర్వాదాలు తెలుసా? నీ అన్నలైన వాళ్ళ యొక్క హృదయ ఆలోచనలు నీకు నేను బయలుపరిచా. వారితో నువ్వు జాగ్రత్త, నాకంటే ఎక్కువ వాటిని ప్రేమించే విధానం ఉన్నమాట. ఒకవేళ నువ్వు ప్రేమించావనుకో, నీకు ఎదురయ్యే భంగపాటు ఏంటంటే, వాళ్ళు నిన్ను తక్కువగానే చూస్తారు, నిన్ను తక్కువగానే ప్రవర్తిస్తారు, నిన్ను తక్కువగానే నిన్ను హేళన చేస్తారు తప్ప నిన్ను మాత్రం వాళ్ళు ఎక్కడ కూడా నిన్ను ప్రేమించే ఆలోచన ఉండదు. కాబట్టి వాళ్ళని ప్రేమించగానే నాకంటే ఎక్కువగా నువ్వు ప్రేమించొద్దని ఒక అనుభవం నేర్పించాడు. రెండో అనుభవం ఏంటంటే, నువ్వు గెలిచావు దావీదు, నీకు నేను ఇది ఇస్తా అది ఇస్తానన్నాడు రాజే. ఈ రాజుతో ఏమన్నాడు తెలుసా దావీదు? ఒకసారి ఆ మాట చదవండి. రాజుతో ఆ మాట అన్న తర్వాత రాజుతో పద్దెనిమిది వచ్చిన ఒకసారి చదవండి. అదే అధ్యాయంలో ఇందా 19వ వచనం చదివారు కదా, 18వ వచనం చదవండి. అందుకు దావీదు రాజునకు అల్లుడగుటకు నేనెంతటి వాడను, నా స్థితి అయినను ఇజ్రాయేలీలలో నా తండ్రి కుటుంబమును ఏ పాటివని సౌలుతో అనెను. ఆమేన్. రాజు వాగ్దానం చేస్తే దావీదు ఏమన్నాడంటే, రాజా నేనెంతటోడిని, నా కుటుంబం ఏ పాటిది, నేను రాజుకు అల్లుడయ్యే అంతటోడినా నేను కాదు కదయ్యా అని తనను తాను తగ్గించుకుంటే, కానీ అందరి ముందు ప్రకటించాడు. ఎవరు? రాజు. ప్రకటించినప్పుడు అందరి ముందు చేయాలి, కానీ ఎందుకు చేయట్లేదు అని అంటే, దావీదు దేవుడు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ఏ రాజు ఏ అధికారి కూడా నమ్మదగిన వాడు కాదు. నువ్వు ఎంతగానో విలువించావు రాజుకి, కానీ
ఆ రాజు నిన్ను మోసం చేసి కుయుక్తితో ఉన్నాడు. కాబట్టి నీవు ఆ వ్యక్తి మీద ఎక్కువగా నువ్వు ప్రాణం పెట్టుకోమాకు. రాజు నన్ను ఎంతగా ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు, తన కుమార్తెను కూడా ఇస్తానని నాకు వాగ్దానం చేశాడు, నా కుటుంబాన్ని స్వతంత్రంగా చేస్తానని వాగ్దానం చేశాడు. రాజు కంటే ఇంకా నాకు మంచోడు ఎవడూ లేడు. ఆమేన్. మనకి ఎవరన్నా ఒక సార్ కానీ, ఒక మేనేజర్ కానీ, లేకపోతే మనకంటే ఏదైనా ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంచి ఇల్లు కట్టుకోవటానికి కాస్త రికమెండేషన్ చేసిన, లేకపోతే మనకు చేస్తున్న పనిలో ఒక 10,000 ఎక్కువ ఇచ్చిన, ఎంతగా మనం ఆయన్ని మన ఆలోచనలు ఎంత స్థాయిలో పెడతామంటే, ఎంత స్థాయిలో పెడతాం, బా అసలు నిజంగా ఈయన నా పాలిటి దేవుడు, ఆమేన్, నా పాలిటి దేవుడు, అసలు ఎవరికి పెంచలా, లేకపోతే ఎవరికి చేయలే, ఇంత హెల్ప్ నాకే చేశాడు, ఈసారి చాలా మంచోడు, ఈసారి చాలా అని దేవుడి కన్నా కూడా ఈయన ఎంతగా అవసరమైంది. దేవుడు మందిరం అన్నా కానీ అందరి తర్వాత నాకు ఆయన ఎంత హెల్ప్ చేశాడు తెలుసా, పోకపోతే బాగుండదు, ఆయన దగ్గర నేను వెళ్ళాలి అని చెప్పి అధికారుల దగ్గరికి, నాయకుల్ని మన హృదయంలో ఎక్కువ స్థానాన్ని ఇస్తాం. ఆమేన్. ఇప్పుడు దావీదుని ఆ స్థానంలో అధికారులకు ఇవ్వద్దు బిడ్డ. రాజు నీకు వాగ్దానం చేశాడు, కానీ ఆ రాజులు కూడా నమ్మదగిన వారు కారు. ఇదిగో నీ జీవితం ఈ అనుభవం, జాగ్రత్త. తన వాగ్దానం చేశాడు కానీ నెరవేర్చలా. కానీ రాజును నమ్ముకున్నట్టు కంటే యెహోవాను నమ్ముకుంటా ఈ అనుభవం దావీదు జీవితంలో అనుమతించు. ఈరోజు నీవు నేను మందిరంలోకి వచ్చి దేవుని వెంబడిస్తా ఉన్నాం కదా, మనము కూడా డ్యూటీ చేసే దగ్గర, లేకపోతే పని చేసే దగ్గర, లేకపోతే బయట నీకు ఏదన్నా ఒక నాయకుడు, అధికారి ఏదైనా నీకు హెల్ప్ చేస్తే చేయనేగాక, కానీ ఆ నాయకులైనా నీకు వాగ్దానం చేసి చేయి హ్యాండ్ ఇస్తారు. ఒకవేళ నీకు వాగ్దానం చేసి నెరవేర్చినా సరే నీ మనస్సు దేవుని మీదనే ఉండాలి, కానీ ఎవరి మీద ఉండకూడదు, దేవుడి కంటే ఎక్కువగా ఆ నాయకుల మీద, ఆ వ్యక్తుల మీద నీ మనసు ఉంటుంది. ఇప్పుడు దావీదుకి మొదటి కుమార్తెని ఈలా, తర్వాత 2 కుమార్తెని ఇచ్చి చేశాడు సౌలు. ఆమేన్. ఎందుకు మొదటి కుమార్తెని ఇవ్వకుండా 2వ కుమార్తెని ఇచ్చి చేసేటట్టు చేశాడనంటే, దావీదు యొక్క మనసు ఎక్కడ ఈ రాజు మీద ఎక్కువగా ప్రేమ పెంచుకుంటాడో, రాజు అంతటోడే గొర్రెలు కాసుకుని నన్ను రాజుకు తన కుమార్తెనిచ్చి నాకు పెళ్లి చేశాడు అని దావీదు హృదయం ఎక్కడ ఆ రాజు ఆలోచన మీద ఉంటుందోనని. రాజు ఆలోచన ఏంటియో తెలుసా నాయన, నీకు ఆయన కుమార్తెని ఇస్తున్నాడని నువ్వు అనుకుంటున్నావు, రాజు యొక్క మనసు ఏంటో తెలుసా, ఆ అధికారి యొక్క మనసు ఏంటో తెలుసా, ఒక్కసారి ఆ మనసు నీకు నేను తెలియపరుస్తాను ఆయన రాజు దావీదా అని చెప్పి. ఇప్పుడు 18వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదవండి. రాజు మనసు ఇప్పుడు అర్థమవుతుంది. 6వ వచనం నుంచి చదవండి, ఇంకా బాగుంటుంది. దావీదు ఫిలిస్తీన్ని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలుల ఇళ్ళన్నిటిలో నుండి తంబురలతోనూ సంభ్రములతోనూ వాయిద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు వేల కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరనిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహుకోపము తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1,000 కొలది అనియు స్తుతులు పాడిరే. రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అని అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద ఏ చూపు విషపు చూపు. దావీదు అనుకుంటా ఉన్నాడు, అమ్మో రాజు ఎంత మంచి మనసు ఏంది, ఆ గోలియాతుని చంపేస్తే కూతుర్ని ఇస్తానన్నాడు, ఐశ్వర్యం ఇస్తాను, రాజ్యం సగం ఇస్తానన్నాడు, ఇంకా నా కుటుంబాన్ని స్వతంత్రంగా ఏమైనా చేయొచ్చు అని ఇంత వాగ్దానం చేసాడు. ఇంత మంచి రాజు ఇంకోటి లేదు.
ఆమేన్ అనేది దావీదు ఎక్కువగా ప్రేమను పెంచుకునే అవకాశం ఉంది. కానీ ఈ అవకాశాన్ని దేవుడు, నువ్వు రాజు ఎంత మంచోడో అనుకుంటున్నావు కదా, ఇప్పుడు చూడు రాజు మనసు ఏంటి, వాళ్ళందరూ ఆ ఊర్లలో నుంచి గోలియాతుని చంపి తర్వాత మన శత్రువు మీద గెలిచామని అనగానే ఆ ఊర్లలో ఉన్న ప్రజలందరూ కూడా తంబూరా సితారాలు వాయిద్యాలన్నీ తీసుకొని వాయించుకుంటూ ఆహా జయము రాజా జయము, జయము రాజా జయము, యుద్ధంలో మీరు గెలిచారు రాజా అనుకుంటూ వస్తూ ఏమన్నారు, సౌలు వేల కొలది మంది శత్రువుల్ని హతమార్చాడు, కానీ దావీదు 10,000 కొలది శత్రువుల్ని హతమార్చాడు అనగానే రాజుకి ఫీజు ఎగిరిపోయాడు. నాకు 1000 కొలిదేంది, దావీదు 10,000 కొలిదేంది, నాకంటే దావీదు ఎక్కువగా ఏమవుతున్నాడు, ఘనపరచబడుతున్నాడు, కీర్తించబడుతున్నాడు. ఇది ఎంత నాకు అవమానం, ఇది ఎంత నాకు అవమానం అని చెప్పి నాట నుండి దావీదు మీద ఏ చూపు, విషపు చూపు కలిగి ఉన్నాడు. ఆమేన్, దేవుని స్తోత్రం కలుగునుగా. మన అధికారులు ఏదన్నా సరే వాళ్ళ కింద నువ్వు లోబడి ఉన్నంత చేపే నీ మీద వాళ్ళు ప్రేమ ఆప్యాయత ఏదైనా ఏదైనా ఏదైనా. ఆమేన్. వాళ్ళకంటే దేవుడు నిన్ను కొంచెం ఆశీర్వదించి హెచ్చించాడని వాళ్ళకి తెలిసిందా, ఇక వాళ్ళ మతుల్లోకి ఏ ఆలోచన వచ్చిందో తెలుసా, సౌలుకు వచ్చిన విషపు చూపు వాళ్ళలోకి వచ్చింది. అప్పుడు దాకా నిన్ను బాగానే కనపరిచిన వాళ్ళే, అప్పుడు దాకా నిన్ను బాగానే మాట్లాడుతున్న వాళ్ళే, ఆ తర్వాత ఇక నిన్ను డిస్కరేజ్ చేయాలని, నిన్ను అవమానించాలని, నిన్ను అవహేళన చేయాలని, నీకు ఇస్తానన్న వాగ్దానం కూడా నీకు చేయకుండా మాట మార్చేస్తాను. ఆమేన్. కాబట్టి దావీదు రాజు మీద నువ్వు ఎప్పుడు కూడా మనసు ఎక్కువగా పెంచుకున్నావు. మొదటిగా నీ కుటుంబంలో నీ అన్నల మీద నువ్వు ఎక్కువ ప్రేమ కలిగి ఉన్నావు. జాగ్రత్త, వాళ్ళ హృదయం ఏంటో నీకు తెలియపరుస్తున్నానని. ఒకటి, వాళ్ళ హృదయం ఏంటో తెలియపరిచాడు. 2, రాజు గొప్పగా మమ్మల్ని ఆశీర్వదించాడని నువ్వు రాజు మీద మనసు పెట్టుకుంటావేమో, రాజు కాదు నిన్ను ఆశీర్వదించేది నేను. ఆమేన్. రాజు హృదయం ఏంటో నీకు చూపిస్తానని, రాజు హృదయాన్ని కూడా ఈరోజు నీకు నాకు చూపిస్తాను. ఈ పాఠాలు ఎందుకు ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడంటే, ఆయన నిన్ను ఎన్నుకున్నాడు. ఆమేన్. నేను ఎన్నుకున్నవాడు ఇతడే అని ఈరోజు ఆయన ఎన్నుకున్న మనతో ఈ అనుభవాలు మీకు నేను తెలియపరుస్తున్నా బిడ్డ. మీరు కూడా మీ కుటుంబ వ్యక్తులతోటి, మీ మీద పనిచేస్తున్న అధికారులతోటి మీరు జాగ్రత్తగా ఉండండి. వారిని ఎక్కువగా మీరు ఎవరికంటే దేవుని కంటే ఎక్కువగా మీరు ఆలోచన చేయకండి. మిమ్మల్ని ఆశీర్వదిస్తున్న వాడు ఎవరు, నిన్ను అభిషేకించిన వాడు ఎవరు, గోలియాతుని చంపే బలాన్ని ఇచ్చిన వాడు ఎవడు, ఆమేన్. కానీ ఇక్కడ దావీదు ఏమన్నాడు రాజుని, రాజా నువ్వు నాకు నీ కూతురినిచ్చి పెళ్లి చేయడానికి నేను ఏర్పాటుని, నువ్వెక్కడో రాజు, అసలు నువ్వు నీ కూతుర్ని ఇస్తున్నావు అంటే నువ్వు ఎంత గొప్పడు రాజు అని తన హృదయంలోకి వచ్చేసాడు. ఎవరు, రాజు వచ్చేసేసాడు. దేవుడు అంత అధికారాన్ని దావీదుకి ఇచ్చింది ఎవరు, అవును కదా. కానీ ఇప్పుడు రాజు దావీదు ఎవరిని అంటున్నాడు, సౌలు రాజుని అంటున్నాడు. ఏమని, అసలు నువ్వు నీ కూతురు నాకు ఇవ్వటానికి అసలు నీ మనసు మామూలు మనసు కాదు రాజా, నేను గొర్రెలు కాసుకున్నామని అని అంటే దేవుడు ఉండి చూడ అసలు ఆ రాజు మనసు ఏంటి నీకు తెలుసా, ఒకసారి చూపిస్తానని ఇప్పుడు చదివిన వచనాల్లోకి వెళ్ళి దావీదుతో మాట్లాడుతాను. సౌలుకి 1000 కొలిది, దావీదుకి 10,000 కొలిది. ఆ మాట అంటంతో ఇక అప్పటి నుంచి ఆ రాజు యొక్క మనసు దావీదు మీద విషపు చూపు ఉందన్నమాట. ఈ దావీదుకి ఇంకెక్కడ కూడా గొప్ప పేరు రాకూడదు, ఇంకెక్కడ కూడా గొప్ప పేరు రాకూడదు అని ఇక నాట నుండి విషపు చూపు పెట్టుకొని ఇతనికి నేను నా కూతురు ఎందుకు ఇవ్వాలి, నేను వేరే వాళ్ళకి ఇచ్చి చేస్తాను. ఆమె వేరే వాళ్ళకి ఇచ్చి చేసేసాడు. ఇంకో కూతురుని ఇచ్చాడు. ఆ కూతురు కూడా ఎందుకు ఇచ్చాడు తెలుసా, చదవండి అక్కడ. ఆ కూతురుని కూడా ఎందుకు ఇచ్చాడు, 18వ అధ్యాయము చదవండి, 19వ వచనం నుంచి 20వ వచనం నుంచి. అయితే తన కుమార్తె అయిన మీకాలు దావీదుని బాగా ప్రేమించిందంట ఆమె. సౌలు విని సంతోషించి
దేనికంట? ఆమె అతనికి ఉరిగా ఉండేటట్టుగా. ఫిలిష్తీయుల చెయ్యి అతని మీద నుండునట్లును నేను ఆమెను అతనికి ఇత్తుననుకొని ఇప్పుడు నీవు మరి ఒక దాని చేత నాకు అల్లుడు వగుదు అని దావీదుతో చెప్పి తన సేవకులను పిలిపించి వీరు దావీదుతో రహస్యముగా మాట్లాడి రాజుని ఎందు ఇష్టము కలిగి ఉన్నాడు, అతని సేవకులందరూ నీ ఎడల స్నేహంగా ఉన్నారు కాబట్టి నీవు రాజునకు అల్లుడు కావాలనని చెప్పవలెనని ఆజ్ఞ ఇచ్చింది. ఆమేన్. హల్లెలూయా. రెండో కూతురు కూడా ఎట్టేస్తున్నాడు ఆయన, ఉరిగా ఉండేటట్టేస్తున్నాడంట. అంటే దావీదుని ఎక్కడా కూడా పోనీయకుండా ఉరి అవ్వాలి దావీదుకనే. ఆమేన్. అంటే ఈరోజు ఈ దేవుడు మనతో ఎందుకు ఈ అనుభవాలు నేర్పిస్తా ఉన్నాడంటే, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ప్రాముఖ్యంగా దేవుడు మనకు నేర్పించే కొన్ని పాఠాలు ఏంటంటే, నువ్వు ఏ సంబంధాలతో ఈ లోకం పెనవేసుకొని పోయావో, నీ కుటుంబ సంబంధాలతోటి, నువ్వు పనిచేసే అధికారులు, ఉద్యోగాల దగ్గర పనిచేసే నాయకులతోటి నువ్వు దేవుడి కంటే ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకి ఇస్తుంటావు. ఆమేన్. బిడ్డ, వాళ్ళకి కాదు నువ్వు ఇవ్వాల్సింది, వాళ్ళ హృదయం ఏంటో ఫస్ట్ నీకు తెలియజేస్తా అని దావీదుకి తన అన్నల హృదయాన్ని తెలియజేశాడు, రాజు హృదయాన్ని తెలియజేశాడు. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. అభిషేకించింది ఎవరు? దేవుడు. అన్నల కంటే గొప్పగా చేసింది ఎవరు? దేవుడు. గోలియాతుని గెలిచేటట్టు చేసింది ఎవరు? దేవుడు. కానీ దావీదు మనసు అన్నల మీద, సౌలు మీద వెళ్ళిపోయేటట్టుగా ఉంది. వాళ్ళు కాదు నాయన, వాళ్ళ హృదయాలంటే నీకు తెలియజేస్తానని దావీదు తెలియపరిచిన దేవుడు ఈరోజు నీకు నాకు కూడా, నీ మనసు ఎవరి మీద ఉండాలి? నిన్ను ఆశీర్వదిస్తున్నా, నిన్ను కాపాడుతున్నా, నిన్ను నేను నడిపిస్తా ఉన్నా, నీవు ఎవరి మీద మనసు ఎక్కువ పెట్టుకుంటున్నావు? నీ బంధువుల మీదనా, నీ అన్నదమ్ముల మీదనా, రక్త సంబంధికుల మీదనా, లేదా నువ్వు పనిచేస్తున్నా నాయకుల మీదనా, అధికారుల మీదనా, ఎవరికి నువ్వు ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నావు? జాగ్రత్త. వారి హృదయం ఏంటో నీకు తెలియపరుస్తా ఉన్నా. ఎలాగనంటే దావీదు జీవితంలో జరిగిన అనుభవాలు ఇప్పుడు మీ జీవితంలో కూడా వస్తాయి. ఆమేన్. తస్మాత్ మీరు జాగ్రత్త. ఇక ఆ రోజు దావీదు సౌలు గురించి తెలిసిన కాడ నుంచి ఇక సౌలుని ఎక్కడ కూడా దేవుడి కంటే ఎక్కువగా ఇక ఎన్నిక చేయట్లేదు దావీదు. ఆమేన్. ఇది రెండు అనుభవాలు. మూడో అనుభవం 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 20వ వచనం ఒక్కసారి చదువుదాం. మూడో అనుభవం ఏంటంటే, ఇప్పుడు సౌలు కుమార్తె అయిన మేకాలు దావీదును బహుగా ప్రేమిస్తుంది కదా, చదివాం కదా. ఇప్పుడు ఈ బహుగా ప్రేమిస్తున్న ఈ మేకాల ద్వారా ఒక గొప్ప అనుభవం నేర్పిస్తారు దేవుడు. 2 సమూయేలు గ్రంథము 6:20వ వచనం చదవండి. పేజీ నంబరు 257. దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెయగు మేకాలు దావీదును ఎదుర్కొని బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికెత్తలు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలు విప్పివేసినట్టుగా ఇశ్రాయేలీయులకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనపడితివని అపహాస్యము చేసినందున. ఒక్క నిమిషం. ఆమేన్. దావీదును ప్రేమించిన సౌలు కుమార్తె రెండో మీకాలైన ఈమె దావీదును ప్రేమిస్తుంది కదా. దేవుడు మందాసనము ఫిలిస్తీన్ల దేశం నుంచి దావీదు ఏం చేసింటే యెరూషలేం పట్టణానికి తీసుకొని వస్తా మంచి సంబరంతో తీసుకొని వస్తా ఉన్నాడు. సంబరంతో తీసుకొని వస్తా ఉన్నప్పుడు దేవుని ఆత్మచేత నింపబడి ఇక డాన్సులు వేస్తా ఉన్నాడు. ఆయన డాన్సులు వేస్తా ఉన్నప్పుడు తన మీద ఉన్న వస్త్రము జారిపోయింది. జారిపోతే ఈ రాణి దావీదు భార్య అయిన మేకాలు పైన బంగ్లాలో ఉండి కిటికీలోంచి చూస్తూ ఉంటే దావీదు ఎట్లా చేస్తున్నాడంటే ఇక బట్టలు ఊడిపోయేది కూడా తెలియకుండా పరవశించిపోయి దేవుడు మందసం ముందు నాట్యం ఆడుతూ ఉన్నాడు, పరవశిస్తూ ఉన్నాడు. ఆమేన్.
పరవశిస్తూ ఉంటే వాళ్ళందరిని ఆశీర్వదించి ఇంటికి వచ్చేసిన తర్వాత వెంటనే మేడ మీద దండం దిగి వచ్చేసేసి ఇక ఇప్పుడు దావీదు అంటుంది ఏమని, పక్కన అందరూ పనికత్తెలు ఉన్నారు, చుట్టూ పనికత్తెలు ఉన్నారు, వాళ్ళందరి ముందు దావీదుని అపహాస్యం చేస్తారు, నీచంగా చూస్తారు. ఎలాగనంటే ఒక పనివాడు కనుక బట్టలు ఇప్పుకొని పనికత్తెల ముందు వాడు ఏదో ఎకిలితనంగా చేసినట్టుగా నీవు ఆ వీధుల్లో ఆ బట్టలు పోయేది కూడా తెలియకుండా నువ్వేంది, ఆ డాన్స్ లేని అసలు నువ్వేంది, నువ్వు రాజువేనా, నువ్వు రాజులాగా ఉన్నావు, అసలు నువ్వు రాజువేనా అని వాళ్ళందరి ముందు పట్టుకొని ఈ మేకాలు ఏం చేస్తుంది, అపహాస్యం చేస్తుందంట దావీదుని అపహాస్యం చేస్తా ఉంది. దావీదు అనుకున్నాడు, బహుశా నా మామ నన్ను మోసం చేశాడు మొదటి కుమార్తె లేకుండా, కానీ మేకాలు మాత్రం నన్ను బాగా ప్రేమిస్తుంది కాబట్టి అని చెప్పి మేకాలు పెళ్లి చేసుకున్నాడు. కానీ దావీదు బహుశా ఆ భార్య మీద కూడా ప్రేమ కలిగి ఉన్నాడేమో. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా, ఇదిగో నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పుకుంటున్న మేకాలు యొక్క హృదయం ఏంటో తెలుసా దావీదు, చూడు నీ మీద ఎంత అసహ్యంగా ఎంత అపహాస్యం నిన్ను చేస్తా ఉందని దావీదుకి బట్టపై తీసుకున్నాడు. ఆమేన్. దావీదు ఎక్కడ డాన్స్ చేస్తున్నాడు, దేవుడి మందిరంలో, దేవుడి సన్నిధిలో, దేవుడి మందాసం ఎదుట. ఆమేన్. ఆత్మలో పరవశించిపోయాడు. ఇప్పుడు ఈ భార్య అయినా ఏమని అర్థం చేసుకోవచ్చు, అయ్యో నా భర్త దేవుడు బాగా పరవశించిపోతున్నాడు, దేవుడి మందిరం మందాసము ఫిలిస్తీన్ల శత్రువు దేశం నుంచి తన పట్టణానికి వస్తుందని నా భర్త బాగా ఆనందిస్తూ ఉన్నాడు. ఆ పరవశంలో తన మీద ఉన్న వస్త్రం కూడా జారిపోయి చూసుకోలేదు, కానీ దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు కదా అని చెప్పి సంతోషించాలి. ఎవరు, సుబుద్ధి కలిగిన భార్య, జ్ఞానం గల భార్య. కానీ ఈ భార్య ఏం భార్య తెలుసా, గర్విష్టి భార్య, అహంకారం కలిగిన భార్య. ఏమంటుంది, ఏంది నువ్వు అసలు, నువ్వు రాజుగా, ఏంది దేవుడు మందిరమే, దేవుడు మందాసనమే, అయితే నువ్వు రాజులకు టీవీగా ఉండాలి, అసలు బట్టలు ఊడిపోయేది కూడా తెలియకుండా డాన్స్లు అయిపోయింది తిక్కలుగా, అసలు నువ్వు రాజు లెక్క ఉన్నావు, నువ్వు నా పరువు పోతుంది, అసలు నీ భార్యగా చెప్పుకోవటానికి, రాణిగా చెప్పుకోవటానికి నా పరువు పోయేటట్టుంది, అసలు ఏంది ఆ డాన్స్, ఏంది పనికత్తెలు అందరూ చూస్తున్నారు నిన్ను, ఏంది మన రాజు ఏంది అట్లా డాన్స్ చేస్తున్నాడని అని అప్పుడున్న పనికత్తెలు అందరి ముందు కూడా రాజు అయిన దావీదుని ఏం చేస్తుందంట, అపహాస్యం, అవమానపరుస్తాం. అప్పుడు రాజుకి ఏమనిపించింది మనసుకి, అప్పుడు దాకా మేకాలను ప్రేమించిన రాజు దావీదు అప్పుడు అంటా ఉన్నాడు, దావీదు చదవండి ఆ మాట చదవండి. అప్పుడు అంటా ఉన్నాడు దావీదు 21వ వచనము, నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీయులను తన జనుల మీద నన్ను అధిపతిగా నియమించుటకై నన్ను ఏర్పరచుకున్న యెహోవా సన్నిధిని నేను అలాగు చేశాను. నేను యెహోవా సన్నిధిని నేను ఆట ఆడితిని. మేకాలు ఏం మాట్లాడుతున్నావు, నీ తండ్రిని దేవుడు విసర్జించి, నీ తండ్రి కుటుంబాన్ని దేవుడు విసర్జించి నాకు ఈ రాజ్యాన్ని అనుగ్రహించాడు. ఆయన యెహోవా, ఆయన సన్నిధి, ఆయన మందాసనము వస్తా ఉంటే ఆయన సన్నిధిలో నేను నాట్యమాడే పరవశించిపోయి, ప్రభువా గొర్రెల కాపరిగా ఉన్న నన్ను ఈ రాజ్య సింహాసనాన్ని నాకు ఇచ్చావు తండ్రి అని నా దేవుని ఘనంగా ఆయన సన్నిధిలో నేను ఆటాడుతున్నాను. మేకాలు, నేను పరవశించిపోయాను. మేకాలు, నువ్వు నన్ను ఏంటి అపహాసం చేస్తున్నావు, నీకు అర్థం కావట్లేదా నేను ఎందుకు ఆడుతున్నాను? నా దేవుడి సన్నిధిలో నేను మహింపరుచున్నా, నా ప్రభుని మహింపరుస్తా ఉన్నా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు నన్ను అని దావీదు మాట్లాడుతూ తర్వాత ఏమన్నాడు, యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని, తర్వాత ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి
ఘనుడనగుదునని మీకాలుతో అనెను. హల్లెలూయా. ఏలియా. దావీదు అన్న మాట తర్వాత ఏంటంటే, నువ్వేదో అవమానం అనుకుంటున్నావుగా, మన పరువు ఏదో పోయింది అనుకుంటున్నావుగా, రాజుచి ఇట్లా చేసాడు అందరు ఇట్లా అనుకుంటారని నువ్వు అనుకుంటున్నావుగా, ఇంతకంటే ఎక్కువ అవమానం జరిగినా సరే నేను నా దేవుణ్ణి అదే విధంగా నేను ఆరాధిస్తాను. ఆమేన్. నా దేవుని అదే రీతిగా నేను ఘనపరుస్తా. అదే రీతిగా నేను ఘనపరిచి, నువ్వు ఏ పనికత్తెలైతే నన్ను ఘనహీనంగా చూస్తారని అంటున్నావో వాళ్ళ దృష్టిలో నేను ఘనమైన వాడిగా నేను పేరు పొందుకుంటాను. ఆమేన్. హల్లెలూయా అని దావీదు తన భార్యతో నిర్మోహమాటంగా చెప్పేసి, ఇక ఆ తర్వాత వచ్చిన చదవండి. మరణము వరకు సౌలు కుమార్తెకు మీకాలు ఆమేన్. ఎందుకు మీకాలుకి కుమారుడు సంతానం కలగలేదంటే, దేవుని సన్నిధిలో దావీదు పరవశించిపోతూ ఉంటే, దావీదు చేసిన పని దౌర్భాగ్యుడు చేసినట్టుగా డాన్సులు ఏందయ్యి తిక్కలుగా అని అవమానపరిచిన మీకాలుకి శాశ్వతంగా సంతానం లేకుండా చేసి పడేసేసింది. ఆమేన్. ఆ రోజు దావీదును అవమానపరిచిన ఆ మీకాలు మీద ఇక దావీదు హృదయము ఇంకెప్పుడు కూడా ఎక్కువ ప్రేమ కనపరచాలి. ఆమేన్. ఎందుకు అని అంటే, అప్పటి వరకు దావీదు మీకాలు ప్రేమించాడు, బాగా ప్రేమించాడు, ఎక్కువగానే ప్రేమించాడు. కానీ ఇప్పుడు భార్య కూడా నన్ను అవమానపరుస్తుంది, ఛాన్స్ వచ్చిందంటే భార్య కూడా నన్ను అవమానపరుస్తుంది. ఆమేన్. ఈరోజు నువ్వు దేవుణ్ణి సన్నిధిలో దేవుని దగ్గర ప్రార్థనాపూర్వకంగా కానీ, దేవుడికి ఇష్టంగా పరిచర్య చేయటం కానీ, దేవుడు అంటే నిక్కటంగా నువ్వు ఏదైనా విషయంలో నువ్వు ముందుకు నడుస్తూ ఉన్నప్పుడు మీ కాళ్ళు అభ్యంతరపరిచినట్టుగా నువ్వు ప్రేమించే వ్యక్తులు భార్యే కావచ్చు, భర్తే కావచ్చు, నీ బంధు జనాంగమే కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీ కాళ్ళు లెక్క నిన్ను నలుగురిలో అవమానపరుస్తావు. నువ్వు అప్పుడు దాకా వారి మీద చాలా ప్రేమను పెంచుకుంటావు. అమ్మో వాళ్ళకి ఏదైనా జరిగితే ముందు నువ్వు పోయి నిలబడతావు అయ్ అని. కానీ వాళ్ళు నిన్ను నలుగురిలో అవమానపరుస్తారు. ఈ అనుభవం దావీదుకి చూపించాడు. ఆహా అంటే భార్య భర్తలు కూడా మనల్ని దేవుడి కంటే ఎక్కువ వాళ్ళు నన్ను ప్రేమించారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ అనుభవం కూడా దావీదుకి నేర్పాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. మొదటగా తన రక్త సంబంధికులైన అన్నదమ్ముల ప్రేమ ఎలాంటిదో దావీదుకు చూపించాడు. 2, రాజు అంతటోడు వాగ్దానం చేస్తాడు, అమ్మో రాజు మీద నీకు ఎక్కువ ప్రేమ ఉంటుందేమో దావీదు, తన హృదయం ఏంటో కూడా నీకు చూపిస్తానని అధికారుల యొక్క హృదయం వాళ్ళ ప్రవర్తన ఏంటో దావీదుకి నేర్పించాడు. 3, అందరికన్నా ఎక్కువగా మనం ఎవరిని ప్రేమిస్తామంటే, భార్య ఏమో భర్తను ప్రేమిస్తుంది, భర్త ఏమో భార్యని ప్రేమిస్తారు. కానీ దేవుడు అంటా ఉన్నాడు, పిచ్చోడా వాళ్ళు కూడా నిన్ను సందర్భం దొరికిందంటే దావీదు కనుక నలుగురిలో పెట్టి ఎట్లా కడిగేసింది అట్లా కడుగుతారు నాయన. కాబట్టి వాళ్ళు కూడా నాకంటే ఎక్కువ వాళ్ళు నిన్ను ప్రేమించారు. ఆమేన్. నిన్ను వాళ్ళందరికంటే ఎక్కువ ప్రేమించేది నేను బిడ్డ. కాబట్టి నేను నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నానో తెలుసా, నీవు వాళ్ళందరికన్నా కూడా నన్ను ఎక్కువగా నువ్వు ప్రేమించాలి. ఆమేన్. నువ్వు నన్ను ఎంత ఎక్కువగా వాళ్ళందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తావో నిన్ను అందరికంటే అంత ఎక్కువగా నేను ఆశీర్వదిస్తాను. ఆమేన్. అట్లని వాళ్ళందరినీ వదిలేసుకోమని నేను చెప్పను, కానీ నాకంటే ఎక్కువ వాళ్ళకి ఏ విషయంలో కూడా స్థానము ఇవ్వవద్దు. ఆమేన్. హల్లెలూయా. ఇది 3వ అనుభవం. 4వ అనుభవం ఇది చెప్పుకొని మనం ముగించుకుంటాం. చివరి 4వ అనుభవం 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుదాం. ఏంటి ఈ 4వ అనుభవం అంటే, ఇప్పుడు మొదటిగా పెళ్లి కాకముందు మన అన్నదమ్ముల మీద అక్క చెల్లెల మీద ప్రేమ ఉంటుంది. ఆమేన్. ఆ తర్వాత మనకు పనిలో సహాయం చేసిన అధికారుల మీద ప్రేమ బాగా ఉంటుంది. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత భార్య భర్తల మీద ఒకళ్ళ మీద ఒకళ్ళకి బాగా, ఎవరికంటే ఎక్కువగా సహోదరులు అన్నారు, అన్నా మా భార్య చెప్పింది కాబట్టి నేను చేయాలి. ఆమేన్. అన్నా
మా ఆయన చెప్పాడు కాబట్టి నేను ఎక్కువగా నేను ప్రేమించాను. ఆమేన్. కానీ దావీదు అంటా ఉన్నాడు, దేవుడు అంటా ఉన్నాడు, వాళ్ళందరికన్నా కూడా బిడ్డ నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించు, వాళ్ళెవరు కూడా నిన్ను ఎక్కువగా ప్రేమించు. అట్లని వాళ్ళు ప్రేమించొద్దని నేను చెప్పట్లా, కానీ నీ హృదయంలో స్థానం ఎవరికి ఎక్కువగా ఉండాలంటే నాకు ఎక్కువగా ఉంచు, వాళ్ళందరి మీద కూడా నిన్ను ఎక్కువగా నేను ఆశీర్వదిస్తాను. ఆమేన్. హల్లెలూయా. ఇక నాలుగోది మనం ఎక్కువగా ప్రేమించేది ఎవరిని అంటే కొడుకులను కూతుర్లను. అయిపోయింది. మొదటిగా పుట్టింటిని గురించి చెప్పాం. ఆమేన్. రెండవదిగా నీకు పనిలో ఉద్యోగంలో నీకు సహాయం చేసిన నాయకుల మీద నీకు ఎక్కువ ప్రేమ ఉంటుంది. వాళ్ళ గురించి దేవుడు అనుభవపూర్వకంగా దావీదు జీవితం నుంచి నీతో నాతో మాట్లాడాడు. మూడవదిగా మనం కట్టుకున్న భార్య భర్తల గురించి వాళ్ళ మనస్తత్వాలు ఏంటో దేవుడు బయలుపరిచాడు. నాలుగోది ఏంటంటే కొడుకులు కూతురు. ఆమేన్. ఇక్కడ చూద్దాం. సమూయేలు గ్రంథము 2వ సమూయేలు 15వ అధ్యాయము 13, 14. ఇశ్రాయేలీయులు అబ్షాలోము పక్షము వహించిరని దావీదునకు వర్తమానము రాగా దావీదు యెరూషలేము నందున్న తన సేవకులందరికీ ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను. అబ్షాలోము చేతిలో నుండి మనము తప్పించుకొని రక్షణ నొందలేము, మనము పారిపోదము రండి. అతడు హఠాత్తుగా వచ్చి మనల్ని పట్టుకొనకను మనకు కీడు చేయకను, పట్టణమును కత్తి వాత హతము చేయకను ఉండునట్లు మనము త్వరగా వెళ్ళిపోదాము రండి. ఇప్పుడు 30వ వచనం చదవండి. అయితే దావీదు ఆ విధంగా వాళ్ళు పారిపోతూ ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలి నడకను వెళ్ళెను. తలలు కప్పుకొని హల్లెలూయా. నా వైపు దావీదు కొడుకు అబ్షాలోము ఏం చేసిందంటే దావీదు తండ్రి చేతిలో నుంచి అధికారాన్ని లాక్కోవాలని చెప్పేసి తనకంటూ ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఇక దావీదు మీదకి యుద్ధానికి రెడీ అయిపోతున్నాడు. ఆమేన్. రెడీ అయిపోయి ప్రకటించేశాడు, దూరం వెళ్ళిపోయి, మా నాన్న కాదు నేను రాజుని అని ప్రకటించేసేసి తనకు ఒక సైన్యాన్ని మందిని మార్బలాన్ని ఏర్పాటు చేసుకొని ఇక నెక్స్ట్ రేపో ఎల్లుండో ఇక నేను వెళ్తా యెరూషలేముకి వెళ్ళి మా నాన్న సింహాసనాన్ని నేను లాగేసుకుంటా అని చెప్పేసేసి సిద్ధపడిపోతే ఆ సమాచారం దావీదుకు తెలిసినాక ఎంత దుర్మార్గంగా ఉన్నాడో, కొడుకు మారిపోయాడో దావీదు పూర్తిగా గ్రహించేసి ఎంత దుర్మార్గంగా అంటే వాడు తండ్రి అనేది చూడడయ్యా, నా అనేది చూడడయ్యా, వాడికి కావాల్సింది డబ్బు, రాజ్యం. ఇవాళ అసలు కొడుకులు కుమార్తె లేరా? తల్లిదండ్రుల్ని కేవలం డబ్బు ఆస్తి గురించి అవసరమైతే వాళ్ళని చంపటానికైనా, అన్నంలో పురుగుల ముందు పెట్టడానికైనా, ఎలకల ముందు పెట్టి చంపడానికైనా, అవసరమైతే వాళ్ళని జారి పడేటట్టు చేసి చచ్చిపోయేటట్టు చేయటం అయినా ఎన్నెన్ని కుయుక్తులు. వాళ్ళకి పని పడిసి మనం తీసేస్తే వాళ్ళే ఆడసరి కోలపడతారు, కాలు ఇరిగిద్ది, 2 రోజులు మంచాలు ఉంటారు, 5 రోజులు పోతారు, తర్వాత అంతా గంట నాకే. ఇలాంటి కుయుక్తి ఆలోచన చేసుకుంటూ తల్లిదండ్రుల్ని దౌర్జన్యంగా ఎగబడే కొడుకులు కుమార్తెలు లేరా? లేరా? ఆమేన్. హల్లెలూయా. అదే అనుభవం దావీదుకి జరిగింది. తన రాజ్యాన్ని అవసరమైతే పట్టణాన్ని కత్తి చేత హతమార్చాలని అబ్షాలోము బయలుదేరాడు. ఇక నన్ను కూడా చూడడు వాడు, జాలి దయ కూడా ఉండదు. కాబట్టి మనం
పారిపోదాం రండి అని తన ప్రజలందరినీ గుమ్మిగూడ్చుకొని ఇక అందరూ బయలుదేరి ఆ కొండ ఎక్కుతున్నారంట. ఇక వారి చేతికి చిక్కితే మనల్ని చంపుతారని చెప్పి సింహాసనాన్ని, పట్టణాన్ని, రాజ్యాన్ని వదిలేసేసి పారిపోతున్నారు. ఎట్లా పారిపోతున్నారంటే నెత్తిని గుడ్డ కప్పుకొని ఏడ్చుకుంటూ, పాదరక్షలు కూడా లేవంట. పాదరక్షలు అంటే చెప్పులు కూడా లేకుండా ఉత్తకాళ్ళతో పారిపోయొచ్చారు. చూడండి ఎంత భయంగా పారిపోయి వచ్చారు. చెప్పులు కూడా వేసుకోవడానికి టైం లేదు. ఇక వాడు ఎప్పుడు వచ్చి మీద పడతాడో, చెప్పులు లేవు, గిప్పులు లేవు, ఉన్న పాటన కట్టుకున్న బట్టలతో వెళ్ళిపోదామని చెప్పేసి పరుగున ఏడ్చుకుంటూ ఏందా మాకు ఇది, ఏందా ఈ ఇట్లా ఏందా అని దావీదు జీవితంలో కొడుకులు ఎలాగా ఉంటారో ఈ అనుభవం కూడా దేవుడు నేర్పించాడు. ఆమేన్. ఈ అనుభవం ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, బిడ్డ నువ్వు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు? కొడుకులనా, కూతురులనా? వాళ్ళు ఒక సందర్భం వచ్చిన తర్వాత అవసరమైతే నిన్ను ఏం చేస్తారో తెలుసా? పీక మీద కత్తి పెట్టి నువ్వు చేయకపోతే నిన్ను చంపి అయినా సరే, ఆమేన్, చంపి అయినా సరే నిన్ను వాళ్ళు లాగేసుకుంటారు. అది వారి బుద్ధి. ఎవరిది? ఆమేన్. ఇప్పుడు చెప్పు, ఎవరిని ఎక్కువ ప్రేమిస్తాను? మరి దేవుని. కొడుకులనా, భార్యనా, భర్తనా, అధికారులనా, పుట్టింటోళ్ళనా? ఎవరో నమ్మదగిన వాళ్ళు కాదు బిడ్డ. ఇది దేవుడు నేర్పిస్తున్న పాఠం. నిన్ను అభిషేకించిన తర్వాత, నిన్ను దేవుళ్ళలోకి ఏర్పరచుకున్న తర్వాత, నీకు రక్షణ ఇచ్చిన తర్వాత ఫస్ట్ నీకు కలిగించే దేవుడు జ్ఞానం ఏంటో తెలుసా? వీళ్ళందరూ ప్రేమలేంటో నీకు తెలియపరుస్తాడు. వీళ్ళు ఎంత నమ్మదగిన వాళ్ళు, వీళ్ళు ఎంతగా నిన్ను ప్రేమిస్తారు, నేను ఎంతగా మోసపరుస్తారు అనే జ్ఞానం నీకు మొదటిగా తీసుకొస్తాడు. ఆమేన్. వాళ్ళ ద్వారా కొన్ని శ్రమలు నీకు వచ్చేటట్టు చేస్తారు. కారణం ఏంటంటే వాళ్ళ బుద్ధి నీకు తెలియపరుస్తారు. ఒకప్పుడు వాళ్ళ జ్ఞానం నీకు తెలియక వాళ్ళే లోకం, వాళ్ళే సర్వం, వాళ్ళే అది అంతా నీవు ఇదైపోయావు. కానీ ఇప్పుడు దేవుడు అంటారు, వాళ్ళు ఎవరు నీకు కాదు నిన్ను ప్రేమించేది, వాళ్ళందరికంటే ఎక్కువగా నేను బిడ్డ నిన్ను ప్రేమిస్తాను, నేను బిడ్డ నిన్ను పోషిస్తుంది, నేను బిడ్డ నీ ఆపదలు నీకు సహాయం చేస్తాను. నేను దావీదు గోలియాతుని గెలిచే శక్తిని నీకు ఇచ్చింది, రాజు కాదు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ప్రేమిస్తున్నావు, కొడుకుని ప్రేమించుకుంటున్నావు, బాగా ప్రేమిస్తున్నావు, నా కొడుకు అని. ఆ కొడుకే ఇప్పుడు నీకు కింద ఆ సీటుకు మంట పెట్టి. ఆమేన్. మొన్న సహోదరి వచ్చింది, పాప పెద్దావిడ, చాలా పెద్దావిడ. కొడుకుని బాగా ప్రేమిస్తా ఉంది. తన భర్త చెప్తుంది బాగా ఏమనంటే, తన భర్త ఉన్నన్ని రోజులు కూడా ఏ పని పోనీలేదని బయట. ఆమె తర్వాత కొడుకులకి వాళ్ళ బాధ్యతలు పెళ్ళిళ్ళు అవి చేసేసేసారు, అయిపోయింది. తర్వాత కొడుకు బాగా డ్రింక్కి అలవాటు పడిపోయాడు. ఇక వాడిని వెనకేసుకుంటా వస్తా ఉందంట. ఏదో జరిగింది, ఏదో చేసేది, వదిలేసేది అని వెనకేసుకుంటూ వస్తే ఒకరోజు ఏమైపోయింది, తాగేసి వచ్చేసేసి ఆంతున తండ్రితో గొడవ పెట్టుకొని ఒకే ఒక గుద్దు రెక్కలసిన మోసి బాధేడు స్పాట్. ఆ పుస్తులు తెగిపోయింది. అయినా ఎవరు చెప్పుకోలేదంట. చుట్టుపక్కల వాళ్ళందరూ అంటున్నారంట, వాడే ఏదో చేసేవాడు. లేదు హార్ట్ అటాక్ వచ్చి అని చెప్పి హార్ట్ అటాక్ వచ్చి ఎవరిని కవర్ చేస్తుంది? నువ్వు ఎంత కవర్ చేస్తావో కొడుకు ఏం చేశాడు? నిన్ను ప్రేమించే భర్తనే నీ ముందు లేకుండా పంపించేసేసి. ఆమె జాలి ఉండదు. ఈ లోకంలో ఏ బంధానికి కూడా మన మీద జాలి, దయ, ప్రేమ చాలా తక్కువ. ఎంతగానంటే వాళ్ళకి అనుకూలంగా ఉన్నంతసేపే అమ్మ, నాన్న, భార్య, భర్త వాళ్ళకి అనుకూలంగా ఉన్నంతసేపే. ఏ నాయకుడైనా, మనం డ్యూటీ చేసే మేనేజర్ అయినా, కంపెనీ ఓనర్ అయినా, వాళ్ళకి అనుకూలంగా వాళ్ళ కింద తక్కువగా ఉన్నంతసేపే ఆ ప్రేమైనా, ఆ ఇదైనా.
నీ పుట్టింటోళ్ళైనా సరే వాళ్ళకి నువ్వు అనుకూలం ఉన్నంతసేపే. వాళ్ళకి కనుక నువ్వు కాస్త ఎక్కువగా మిగులుతున్నావు అనంటే ఏం ప్రారంభమైంది? వాళ్ళకి అసూయ, ద్వేషం, ఉళ్ళు, ఉచితం. ఎక్కడ ఛాన్స్ దొరికితే నిన్ను అడ్డంగా దుఃఖ చేద్దాం, ఎక్కడ ఛాన్స్ దొరికితే అడ్డంగా నిన్ను ఇబ్బంది పెడదాం. ఇదే ఆలోచన వాళ్ళలో. అలా ఇబ్బంది పెట్టినా ఏం చెప్తలేరు హల్లెలూయా. దేవుడా, నాకు ఇప్పటి వరకు అయితే ఆ దేవుడు లేకపోతే బతకపోతే. ఈ మాట జాగ్రత్తగా అండి. అయితే ఇప్పుడు దేవుడు ఏమంటా ఉన్నాడంటే నేను ఇతను ఎన్నుకున్నవాడు ఇతడే. ఆమేన్. ఈ రోజు దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఎన్నుకున్నాడనంటే నీవు నేను దేవుడు బహుగా ఆశీర్వదించబడాలని, నీవు నేను ఈ లోక సంబంధమైన ఏ మనుషుల చేత మోసగించబడకూడదని దావీదు జీవితంలో దేవుడు నేర్పిన అనుభవ పాఠాలు ఈరోజు నీకు నాకు దేవుడు అనుభవ పాఠాలు నేర్పిస్తా ఉన్నాడు. ఆమేన్. ఈ 4 అనుభవాలు నీవు కనుక కలిగి మొదటి స్థానంలో ఎవరిని పెట్టాలి? ఇప్పటి వరకు ఎవరిని పెట్టావు? ఈ 4 పెట్టి ఉండొచ్చు బహుశా. ఏ విషయాల్లో నీ పుట్టింటోళ్ళ ముందు పెట్టుకొని దేవుని వెనకేసావు? ఏ విషయాల్లో పని, మా మేనేజర్, మా ఓనరు అని దేవుని వెనకేసావు? ఏ విషయంలో భర్త, నా భార్య అనుకుంటూ నువ్వు దేవుని వెనకేసావు? ఏ విషయంలో అయ్యో నా కొడుకు కొరకు, నా కొడుకు గురించి, నా కూతురు గురించి అని దేవుని వెనకేసావు? కానీ వీళ్ళందరూ కూడా నిన్ను ఏం చేస్తారు? నిన్ను అవమానపరిచి అవసరం నీ ప్రాణం తీసేదాకా వాళ్ళ హృదయ ఆలోచనలు ఉన్నాయి. జాగ్రత్త, వాళ్ళ హృదయ ఆలోచనలు నీ ప్రాణం తీసేంతగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళ మీద నీ ప్రేమను ఎక్కువగా పెంచుకోమా. ప్రేమించు, కానీ ఎక్కడ దాకా ప్రేమించాలంటే దేవుని కంటే ఎక్కువగా కాదు, దేవుని తర్వాత వాళ్ళు ఉండేటట్టుగా నువ్వు ప్రేమించు. ఆమేన్. అది అందరికంటే ఎక్కువగా నువ్వు ఎవరిని ప్రేమించాలి అని అంటే దావీదు ఎవరిని ప్రేమించాడో వారినే మనం ప్రేమించాలి. ఒక్కసారి దావీదు 27వ కీర్తనలో చదువుదాం. దావీదు యొక్క ప్రేమ 27వ కీర్తన ఒకసారి 4వ వచనం చదవండి. ఇక దావీదుకి ఈ అనుభవాల ద్వారా అర్థమైన పాఠం ఏంటంటే ఇప్పుడు చెబుతున్నాడు దావీదు. 4వ వచనం 27వ కీర్తన 4. యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. ఆమేన్. దావీదు ఏమనుకుంటున్నాడంటే నాకు ఇంక ఏమొద్దు ప్రభా, నా జీవితకాలం అంతా దేవుడి సన్నిధిలో, దేవుని మందిరంలో నాకు అలా జీవిస్తూ ఉంటాను. నాకు కొడుకులు వద్దు, నా భార్య పిల్లలు కాదు, నా రక్త సంబంధికులు కాదు, నా మేనేజర్, నా ఓనర్లు ఎవరు కాదు, వీళ్ళందరూ మోసవాళ్ళే. నన్ను ఎక్కడైనా అవకాశం దొరికిన కాడ నన్ను హింసించి బాధ పెట్టేటోళ్ళే. కానీ నాకు క్షేమం ఏంటో తెలుసా? నీ మందిరం. ఆమేన్. నా జీవితకాలం అంతా నీ సన్నిధిలో నిన్ను ధ్యానిస్తూ నీ మందిరంలో నివసించాలని అయ్యా నేను కోరుకుంటున్నాను. ఇంకంత మించి నాకు ఏమి వద్దు ప్రభు. ఆమేన్. ఈరోజు నీవు నేను అంతగా ప్రభుని మనం ప్రేమించగలిగితే నా ప్రభు ఈ దావీదు మనసుని గ్రహించి ఏం చేసిందో తెలుసా? ఎంత గొప్పగా ఆశీర్వదించాడంటే ఒక్కసారి ఆ వచనం చదువుదాం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనం ఒక్కసారి చదువుదాం. నా జీవితకాలం అంతా యెహోవా మందిరంలో నేను జీవించెదను అనని దేవుని ఎక్కువగా ప్రేమించిన దావీదుని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనం. నీ మట్టుకును నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి 15వ వచనం కూడా చదవండి. నిన్ను స్థాపించుటకై
నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. నా కృప దూరము చేయను. కనిష్ట దేశంలో, ఇజ్రాయెల్ దేశంలో రాజులు చాలా మంది వచ్చారు. ఎవ్వరికి లేని వాగ్దానము ఒక్క దావీదుకే దొరికింది. ఏంటి ఆ వాగ్దానం అంటే, ఈ భూమి ఉన్నంత కాలం నీ గర్భవాసాన్ని పుట్టిన వంశవారకులే రాజులుగా ఏలుబడి చేస్తారు. ఏ రాజు రాడు. ఆమేన్. తరతరాల వాటికి నీ గర్భవాసులే రాజ్యం వెళ్తారు. ఆమేన్. ఏంది ఇంత ఆశీర్వాదం? ఏంది ఇంత దావీదుకి వచ్చిన ఈ ఆశీర్వాదం అంటే, ఈ అనుభవాలలో దేవుడు అభిషేకించిన తర్వాత ఈ లోకంలో ఉండే బంధాలు ఎలాంటివో దేవుడు మొదటగా దావీదుకి తెలియపరిచినాక దావీదు అవన్నీ గ్రహించి, దేవుని నా జీవితం మొత్తం నా దేవుడి మందిరంలోనే అని ఎప్పుడైతే తన హృదయంలో నిశ్చయించుకున్నాడో, ఎంతగా ప్రేమించాడో దావీదు దేవుని, దేవుడు అంతగా దేవుని ఆశీర్వదించాడు. దావీదుని ఆశీర్వదించాడు. ఎంతగానంటే, తరతరాలు నీకు ఇచ్చిన ఈ రాజ్య సింహాసనం నీకు, నీ కుటుంబ బిడ్డల 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 తరతరాలు, ఈ భూమి అంతరించేంత వరకు నీ కుటుంబమే రాజులుగా ఏలబడేటట్టుగా నేను నీ సింహాసనాన్ని స్థిరపరుస్తున్నాను. ఆమేన్. మామూలు ఆశీర్వాదం కాదు. మనం అనుకుంటాం, తండ్రి నా కొడుకుని ఆశీర్వదించాయా, అయ్యా నా మనవని దీవించాయా, అయ్యా వాళ్ళని దీవించాయి మనం అంటాం కదా. నువ్వు ఆ మాట అనకపోయినా ఇప్పుడు దావీదు నడిచిన ఈ అనుభవాలు నువ్వు నేర్చుకొని వీళ్ళందరికంటే ఎక్కువగా దేవుని కనుక నువ్వు ఆరాధిస్తే, నువ్వు అడిగే పని లేకుండానే నీ తర్వాత నీ బిడ్డ 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 తరాలని ఎవరు స్థిరపరుస్తారు? ఎవరు ఆశీర్వదిస్తారు? దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరిగా యేసయ్య మాట్లాడిన ఒక మాట, మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం చదవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తర్వాత లూకా సువార్త 14వ అధ్యాయము 25, 26 వచనాలు కూడా చదవండి. లూకా సువార్త 14 పేజ్ నంబర్ 67. ఆయన వారి తట్టు తిరిగి ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తన ప్రాణమును సహా వేషింపకుంటే హల్లెలూయా. ఆమేన్. చూడండి, యేసయ్య కూడా చెప్తున్న మాట ఏంటంటే, ఈ లోక సంబంధమైన ఎవరు కూడా నాకంటే ఎక్కువగా నువ్వు వారిని ప్రేమించు. ఆమేన్. హల్లెలూయా. నాకంటే ఎక్కువగా ప్రేమించొద్దు. అట్లా అని చెప్పి పూర్తిగా ప్రేమించొద్దు అని చెప్పట్లా. ప్రేమించు, తల్లిని ప్రేమించు, తండ్రిని ప్రేమించు, కొడుకుని ప్రేమించు, భార్యను ప్రేమించు, నీ బంధువుని ప్రేమించు, కానీ నాకంటే ఎక్కువగా కాదు. ఆమేన్. నాకంటే ఎక్కువగా కాదు. ఆమేన్. ఇదిగో వాళ్ళ స్వభావాలు ఏంటి నీకు తెలియపరుస్తానని ఇప్పుడు దావీదుకి ఏ అనుభవాలు నేర్పించాడో నీకు నాకు కూడా ఆ అనుభవాల్లో కొన్నిట్లో నడిపించాడు ఇక్కడికే. ఆమేన్. కొంత మనస్తత్వాలు మనకు అర్థమయ్యేటట్టు చేశాడు. తస్మా ఇక నుంచి జాగ్రత్త బిడ్డ, ఇక నుంచి నన్ను దావీదు వలె ప్రభువా నా జీవిత కాలం అంతా నీ మందిరంలో నేను నివసించాలని ఆశపడుతున్నానని అందరికంటే ఎక్కువగా దావీదు వలె నీవు కనుక దేవుని ప్రేమించే హృదయాన్ని
ఇక నుంచి నువ్వు సాధన చేయగలిగితే దావీదుకు స్థిరపరిచిన సింహాసనం దేవుడు నీకు కూడా ఆయన ఆశీర్వాదాన్ని స్థిరపరచును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకే ఒక బుద్ధికి ఆ కొడుకు తండ్రి గుద్దితే స్పాట్లో చనిపోయి, స్పాట్లో. ఆమేన్. తల్లి చెబుతాం, అయ్యా ఇప్పటి వరకు నేను ఎక్కడ నోరు తెరవాల, కానీ ఫస్ట్ టైం నీకు చెబుతున్నా, మందిరంలో దేవుని సన్నిధిలో చెబుతున్నాను, నా భర్త చనిపోవటానికి కారణం నా కొడుకే. ఒక్క మాట నేను నోరు తెరిస్తే అదే రోజు కనుక ఇట్లా గొడవ చేసి ఇట్లా చేసాడు అని అంటే ఎప్పుడో తీసుకెళ్ళి వెళ్ళిపోయేవాడు. ఇతడు కూడా ఉండేవాడు కాదు అని ఆ తల్లి బాధపడుతుంది. అమ్మే చూడు ఎంతగా ప్రేమించింది నా కొడుకు, ఎంతగా ప్రేమించింది నా కొడుకు. కానీ ఆ కొడుకు అవసరమైతే ఇప్పుడు అంటా ఉన్నాడు, కత్తి షాకి తీసుకొని నిన్ను కూడా చంపేస్తా, ఏమనుకుంటున్నావు, నేను అడిగింది నాకు, నేను చెప్పింది నువ్వు చేయి, ఎక్కువ తక్కువ మాట్లాడు. హల్లెలూయా. చూడండి, కొడుకుల మీద మనం పెట్టుకుంటే ప్రేమ, వాళ్ళని కవర్ చేసుకుంటా పూసుకుంటా నా కొడుకే అనుకుంటూ వచ్చి నా తల్లి ప్రారంభంలో నా కూతురే. మనం ఎక్కడైతే గారాబం చేస్తామో ఆ గారాబం నిన్ను ఏం చేస్తుందంటే నీ ప్రాణాన్ని తీపిచ్చేటట్టు చేస్తాం. అందుకే దేవుడు పదే హెచ్చరిస్తాడు. సామెతల గ్రంథంలో 13వ అధ్యాయం తీయండి. సామెతల గ్రంథం మాట ఉంటుంది అక్కడ, తన కొడుకుని మొదటి వచ్చింది, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడు అగును. ఆమేన్. హల్లెలూయా. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడు అగును. అంటే మన తల్లిదండ్రులుగా మన కొడుకుల్ని మన కుమార్తెల్ని శిక్షించాలి. ఎప్పుడు తప్పు విషయంలో కంపల్సరీగా శిక్షించాలి. కానీ కవరింగ్ పూతలు కనుక వస్తే, ఇప్పుడు ఆ కొడుకు కవరింగ్ చేసుకుంటూ వచ్చింది ఆమె, అందుకంత భయంకరంగా తయారైపోయి లాస్ట్కి తండ్రిని చంపాడు. ఇప్పుడు నిన్నే చంపుతా అని కత్తి తీసుకొని ఎగబడుతున్నాడు. ఆ కత్తులు కటార్లు కత్తిపెట్టలు అన్నీ తీసి దాచిపెడుతున్నాడు. ఆయన రాకుండా ఆయన లేనప్పుడు తీసుకుంటుంది, వాడుకుంటుంది, కూరగాయలు తీసుకుని మళ్ళీ దాచిపెట్టు. చూడండి, ఏ కొడుకునైతే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తావో, ఏ భార్య భర్తనైతే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తావో, ఏ రక్త సంబంధికులు పుట్టింటోళ్ళని నువ్వు ఎక్కువగా ప్రేమిస్తావో, ఏ అధికారులను నువ్వు ఎక్కువగా ప్రేమిస్తావో వాళ్ళే తిరగబడే మనస్తత్వం వాళ్ళ హృదయాల్లో ఉన్నది. ఆమేన్. కానీ నా ప్రభు నిన్ను ఎప్పటికీ తన ప్రాణాన్ని అడ్డం పెట్టి నిన్ను కాపాడాలని నా ప్రభు నిన్ను అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. ఆమేన్. కాబట్టి ప్రభు యేసయ్య అంటా ఉన్నారు, వాళ్ళందరికంటే ఎక్కువగా నన్ను నువ్వు ప్రేమించాలి. మరి ముఖ్యంగా నీ ప్రాణాన్ని కూడా నువ్వు ద్వేషించి నన్ను ప్రేమించాలి. అప్పుడు నీవు నా రాజ్యంలో నీకు గొప్ప స్థానాన్ని స్థిరపరుస్తావు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనల్ని అభిషేకించిన తర్వాత, దావీదుని అభిషేకించిన తర్వాత ఏమొచ్చినాయి? ఆశీర్వాదాలు వచ్చినాయా? ఏ అనుభవాలు వచ్చినాయి? అన్నదమ్ములు ద్వేషించే అనుభవం. అన్నదమ్ములు ద్వేషించారు దావీదుని అభిషేకించిన తర్వాత. దేవుడేమో ఆశీర్వదిస్తున్నానని అభిషేకం చేశాడు, కానీ అన్నదమ్ములేమో ద్వేషిస్తా ఉంటారు. నిన్ను నేను దీవించానని దేవుడు చెప్తాడు, రాజేమో మోసం చేస్తా ఉన్నాడు దావీదుని. నీకు మంచి భార్యను నేను ఇస్తున్నా అని చెప్పి దావీదుకి భార్యనిచ్చాడు సౌలు, కానీ ఆ భార్య దావీదుని ద్వేషిస్తా. కొడుకులు ప్రేమిస్తా ఉన్నాడు దావీదు, కానీ ఆ కొడుకులే ద్వేషిస్తా ఉన్నాడు, చంపుతానికి వెంటబడతా ఉన్నాడు. ఆమేన్. అయితే ఈరోజు దేవుడు తన మహాజ్ఞానాన్ని మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ఏంటంటే, నేను నిన్ను అభిషేకించుకొని ఏర్పరచుకున్నాను బిడ్డ. ఒకవేళ అంధకారమైన ఆ భక్తిలో పిల్లల మీద రక్తం నీ మనసులో ఉన్నాయేమో,
ఇదిగో వాళ్ళ చరిత్రలు ఇవి. ఇక నుంచి నువ్వు జాగ్రత్తగా అందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించు. నీ కుటుంబాన్ని నేను దావీదుకి స్థిరపరిచినట్టు నీకు స్థిరపరుస్తాను. ఆమేన్. నీ చేయి విడిచే దేవుడు కాను, నిన్ను విడిచిపెట్టే దేవుడు అసలే కాదు, నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు. ఆమేన్. అందరు లేచి నుంచి ప్రార్థన. మన మధ్యలో దైవ సేవకులు చెప్పబడిన వాక్యం